బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అన్నారు మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్. అలాంటి పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగులుతుంది. గడిచిన 3 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కూడా గడిచిన కొంతకాలం నుండి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. దాన్ని మీరేం చెప్తారు? కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల నుంచి ఇవాళ బయటపడి స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నట్టుంది. ఇన్ని రోజులు బానిస సంఖ్యలలో మగ్గినటువంటి మేము కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే వాళ్ళ బానిస సంఖ్యలలో మేము మగ్గినమే తప్పితే వేరే దానికోసం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చూస్తున్న తర్వాత మాకు సిగ్గు అనిపిస్తున్నది. అరే ఇటువంటి పార్టీలోన ఇన్ని 17 సంవత్సరాలు మేము ఉన్నామని చెప్పి మాకు సిగ్గు అనిపిస్తున్నది. అందుకోసం ఇవాళ బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వర అవినీతి గురించి మీరేం చెప్తారు? అవన్నీ ఇప్పుడు బయటపడుతున్న సందర్భం లోపల, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పటికీ మాకు ఏమని చెప్పేదంటే కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మనం పనిచేస్తున్నాం అని చెప్తే మేము నమ్మినాం. కానీ వాళ్ళు ఈ స్కామ్స్ అన్ని బయటకు వస్తుంటే ఇంత అవినీతి, నాకు 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నా, 35 సంవత్సరాలలో ఇంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు. ఇది మోస్ట్ కరప్టెడ్ గవర్నమెంట్. అందుకోసం దాంట్లో ఉండదలుచుకోలేదని చెప్పి నేను సిగ్గుపడి ఇవాళ బయటకు వచ్చిన. ఇవాళ స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నట్టుంది. గత 17 సంవత్సరాలుగా అవినీతి ప్రభుత్వంలో ఉన్నందుకు ఇవాళ ఇవాళ ప్రజలందరినీ క్షమించాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీ స్కీములు ఇచ్చారో 6 గ్యారెంటీ స్కీములు మ్యాక్సిమం నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజాపాలన ఇవాళ జరుగుతున్నది తెలంగాణ లోపల. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏమిటి? ఇదే ఈ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇవాళ తెలంగాణ తెచ్చిన పార్టీ లోపల ఉండి తెలంగాణ తెచ్చిన పార్టీ కదా అని చెప్పి ఆ పార్టీకి సేవ చేసిన సందర్భం లోపల మరి ఈ అవినీతి అక్రమాలు బయటపడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఇచ్చింది. దాన్ని కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఒక ఉద్యమకారునిగా నా పైన ఉన్నది. తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను. దానికోసమే కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఇక్కడ పార్లమెంట్ లోపల మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విషయం లోపల నేను కూడా ఆదిలాబాద్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంట్ లోపల భాగస్వామినై మళ్ళీ ఇవాళ రాహుల్ గాంధీని ఇవాళ ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నేను పాటుపడతాను. తెలంగాణలో అవినీతి అక్రమాలను చూసిన తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పేసి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో వీరభద్రం, బిగ్ టీవీ, హైదరాబాద్.